ఒక పీకే సర్వసమర్థుడు, ఘటనాఘటన సమర్థుడన్న బ్రాండ్ ఇమేజ్ ఉంది. మరో పీకే నోటి దొరకదకు చిరునామా, స్థిరత్వం లేని వ్యక్తి. జీవితంలో కానీ, రాజకీయాల్లో కానీ ఎవరికీ అర్థం కాని మొండిఘటం. మొదటి పీకే ప్రశాంత్ కిషోర్, రెండో పీకే పవన్ కళ్యాణ్. మొదటి పీకేకు రెండో పీకే మీద ఏమాత్రం సదుద్దేశం ఉన్నట్టు లేదు. అతని శక్తి సామర్థ్యాలు, జనాకర్షణ మీద కూడా మొదటి పీకేకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఆయన అనుమానాలు గతంలో ఆంధ్రప్రదేశ్లో రుజువయ్యాయి, తాజాగా తెలంగాణలో రుజువయ్యాయి. అయినా ఇద్దరు పీకేల సేవలు నగదు ఇచ్చి కొనుగోలు చేయాలనుకుంటున్న చంద్రబాబుకి ఇప్పుడు వారిద్దరితో తలనొప్పి వచ్చింది. దీనికి తోడు లోకేష్ తలనొప్పి కూడా తోడైంది. పవన్ కు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు ఇవ్వడం లోకేష్ కు అసలు ఇష్టం లేదు. పార్టీ గెలిస్తే ఏకంగా ముఖ్యమంత్రి అయిపోదామని కలలు కంటున్న లోకేష్ బాబుకు పవన్ కంటకింపుగా తయారయ్యాడు. పవన్ కళ్యాణ్ తో వ్యవహరించే తీరుపై పెదబాబు చిన్నబాబుల మధ్య అభిప్రాయాల్లో కొద్దిగా తేడాలు ఉన్నాయి. కనీసం 30 సీట్లన్నా ఇవ్వకపోతే జన సైనికులకు నచ్చజెప్పడం కష్టమన్న అభిప్రాయం చంద్రబాబుకు ఉంది. అయితే ఆ సీట్లు 20 దాటకూడదని లోకేష్ బాబు గట్టి పట్టుదలతో ఉన్నాడు. చంద్రబాబు జైలుకెళ్లిన సందర్భంలో ఢిల్లీలో తలదాచుకున్న లోకేష్ ప్రశాంత్ కిషోర్ తో స్నేహం కుదిరింది. ఎన్నికల్లో ఈసారి తమకు వ్యూహకర్తగా పనిచేయాలని పీకేను లోకేష్ అడిగాడు. ఢిల్లీలో జరిగిన భేటీ సందర్భంగా పవన్ కళ్యాణ్ అతిగా ఊహించుకోవద్దని, అతనికి కాపు సామాజిక వర్గంలో కూడా పెద్దగా బలం లేదని పీకే లోకేష్ కు చెప్పినట్టు తెలిసింది. జనసేనకు ఎక్కువ సీట్లు ఇస్తే అంత ఎక్కువ నష్టం జరుగుతుందని తన అభిప్రాయంగా చెప్పారట. అయితే వ్యూహకర్తగా పనిచేయటానికి ఆయన సిద్ధంగా లేడు, తన నిస్సహాయతను వ్యక్తం చేశాడు. అయితే పట్టుబదలని విక్రమార్కుడిలా తన తండ్రిని ఒకసారి కలవాలని లోకేష్ వేడుకున్నారు. సరే అని పీకే అమరావతి వచ్చి చంద్రబాబును కలుసుకున్నారు. 3 గంటల మంతనాలు జరిగాయి. మర్యాద పూర్వకంగా కలుసుకున్నానని పీకే తర్వాత పత్రికల వారికి చెప్పారు. తర్వాత ఏం జరుగుతుందో మనం చూడాల్సి ఉంది. పీకే సలహా మేరకు 20 లోపు స్థానాలకే జనసేనను పరిమితం చేయాలని లోకేష్ పట్టుదలతో ఉండటంతో విషయం తెలిసిన పవన్ కళ్యాణ్ పాదయాత్ర ముగింపు సభకు తాను రానని బెట్టు చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు సభకు రావటానికి అంగీకరించిన పవన్ మొండికేయడంతో చంద్రబాబు స్వయంగా పవన్ ఇంటికి వెళ్లి అనునయించారు. ఎట్టకేలకు పవన్ పాదయాత్ర ముగింపు సభకు వచ్చారు. అయినా వేదిక మీద ఉన్న నాయకుల ముఖాల్లో మాత్రం దీనంగా వేలాడుతూ కనిపించాయి. 6 లక్షల మందిని సమీకరించి ఒక బలమైన ముద్ర వేయాలని టీడీపీ గట్టిగా సంకల్పించింది. అందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేసింది. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ సభకు 40 నుంచి 50 వేల మంది మాత్రమే వచ్చారని అంటున్నారు. చంద్రబాబు ప్రసంగించే సమయంలో పట్టుమని 10,000 మంది కూడా సభలో లేకపోయారు. అది రాష్ట్రంలో తెలుగుదేశం జనసేనల ఉమ్మడి ప్రభావం అని పరిశీలకులు పెదవి విరుస్తున్నారు. శ్రేణుల్లో ఒక పక్క అసంతృప్తి రాజుకుంటున్న తరుణంలో హఠాత్తుగా ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిషోర్ ఊడిపడ్డాడు. బీజేపీ తరఫున రాజ్యసభలో ఉన్న సీఎం రమేష్ కి చెందిన ప్రైవేటు విమానంలో లోకేష్, కిలార్ రాజేష్లతో కలిసి ఆయన విజయవాడ వచ్చారు. చంద్రబాబును కలుసుకున్నారు. రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ భేటీపై ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 2 రకాలుగా ఉంది. తెలుగుదేశం జనసేన కూటమి మాత్రమే వైసీపీతో తలపడటానికి సరిపోదని, ఇండియా కూటమిలో చేరి కాంగ్రెస్ కమ్యూనిస్టులను కూడా కలుపుకొని వెళ్లాలని చంద్రబాబును పీకే కలిశారని ఒక సమాచారం. ఒకవేళ అదే నిజమైతే ఇంతకంటే వింత విషయం మరొకటి ఉండదు. వచ్చింది బీజేపీ ఎంపీ విమానాల్లో రాజకార్యం కాంగ్రెస్ కోసమా అని పెదవి విరుస్తున్నారు. బాబు ఇంట్లో జరిగిన సమావేశానికి రాబిన్ సింగ్ టీం కూడా హాజరైంది. గతంలో వైసీపీ విజయం కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తన వైపున పనిచేస్తున్నాడని మైండ్ గేమ్ ఆడేందుకే ఈ భేటీని ఏర్పాటు చేసినట్లు వినపడుతున్నది. ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయడం మానేశానని ప్రశాంత్ కిషోర్ గతంలోనే చెప్పిన విషయం కొంతమందికైనా గుర్తుండే ఉంటుంది. కానీ పేరు వాడుకుని మైండ్ గేమ్ ఆడాలనుకోవటం నదిలో కొట్టుకుపోయేవాడు గట్టిపోతను చూసి ఆశపడిన చందంగా ఉంది. వ్యూహకర్తలే ఎన్నికల్లో గెలిచేటట్లయితే ఆ పార్టీలను మూసేసుకుని నాయకులు వ్యూహకర్తలని ఆశ్రయించేవారు, లేక వ్యూహకర్తలే రాజకీయ నాయకులుగా చలామణి అయ్యారు. ఆ రెండు సాధ్యం కాదు.
అలా అంబటి రాంబాబు చెప్పినట్లు మెటీరియల్ మంచిది కానప్పుడు మేస్త్రి ఏం చేస్తాడు? ఇప్పుడు లోకేష్ బాబు, చంద్రబాబు పరిస్థితి అంతే. కేంద్రంలో మళ్ళీ ఎన్డీఏ వస్తుందని బాబుతో పీకే చెప్పినట్టు సమాచారం. అసలే బీజేపీ అంటేనే జరుచుకుంటున్న బాబు మరో దారి లేకపోతే తప్ప ఇండియా కూటమిలో చేరే నిర్ణయాన్ని బాబు తీసుకోలేరు. కేవలం సలహాలు ఇవ్వటానికే పీకే బాబును కలిసేదని అనుకుందాం. ఆయన సలహా మేరకు కుదించిన సీట్లలో జన సైనికులు మన పీకే సంతృప్తి పరచగలరా? 10 ఏళ్లుగా పార్టీని నమ్ముకొని ఉన్న ఆశాబహుళ ఆగ్రహాన్ని అదుపు చేయగలరా? తనకు ముఖ్యమంత్రి పదవి అవసరం లేదని, చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలని బహిరంగంగా ప్రకటించి కాపు సామాజిక వర్గం ఆకాంక్షలపై నీళ్లు చల్లి పార్టీని నిలబెట్టుకోగలరా? అసలు వృద్ధ నాయకుడు హరిరామ జోగయ్యతో లేఖ రాయించింది కూడా పవన్ కళ్యాణ్ అనే వార్త కూడా ప్రచారంలో ఉంది. ఇవన్నీ పవన్ కళ్యాణ్ ముందు ఉన్న సవాళ్లు. ఈ సమస్యలను లోకేష్ వద్ద కానీ, చంద్రబాబు వద్ద కానీ సమాధానాలు లేవు. ఎన్నికల తర్వాత ఈ ప్రశ్నలన్నిటికీ ప్రజలే సమాధానం చెబుతారు. ప్రశాంత్ కిషోర్ వ్యవహారంతో చంద్రబాబు డొల్లతనం మరోసారి రుజువైంది. గతంలో ప్రశాంత్ కిషోర్ ను చంద్రబాబు అనరాని మాటలు అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, బీహార్ వాడికి ఇక్కడ పనేంటి అంటూ ప్రశాంత్ కిషోర్ పై గత ఎన్నికల్లో నానా రకాలుగా చంద్రబాబు తూలనాడాడు. వ్యక్తులకు, పార్టీలకు, సంస్థలకు అవసరమైనప్పుడు హక్కును చేర్చుకోవటం, తర్వాత అవసరం తీరాక పక్కకు పారేయటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. సిపిఐ, సిపిఎం, బీజేపీ, జనసేన పార్టీలకు ఆయన ఆడుకున్న ఆటలు అవసరం తీరాక వాటిని గట్టిపరక కింద జమకట్టాడు. మళ్ళీ అవసరమైతే అదే వ్యక్తులను చేరు చేస్తాడు. ఇదంతా కళ్లకు కనిపిస్తున్నదే. ఎన్నికల్లో మిత్రపక్షాలని మోసం చేయటం బాబు హాబీ. ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ విషయంలో బాబు ఇదే తీరుగా వ్యవహరించాడు. ఆయన పెద్ద వ్యూహకర్త అంటూ వెటకారం ఆడాడు. 2019లో ప్రశాంత్ కిషోర్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశాడు. బీహార్ నుంచి వచ్చిన ప్రశాంత్ కిషోర్ రాష్ట్రంలో ఓటు తొలగిస్తున్నాడని ఆరోపించారు. దీనిపై ప్రశాంత్ కిషోర్ అప్పట్లో చంద్రబాబుకు సమాధానం ఇస్తూ కళ్ల ముందు ఓటమి కనిపిస్తుంటే సీజన్లకు అనుగుణంగా రాజకీయాలు చేసే చంద్రబాబు ఇలా మాట్లాడటం తాను ఆశ్చర్యపరచలేదని కౌంటర్ కూడా ఇచ్చాడు. బీహార్కు వ్యతిరేకంగా అభ్యంతరకరంగా మాట్లాడటం అనేసి ఏపీ ప్రజలు మళ్ళీ ఆయన ఓట్లు ఎందుకు వేయాలో చెప్పాలని చంద్రబాబుకు సూచించారు. అప్పట్లో ప్రశాంత్ కిషోర్ పై ఆరోపణలు గుప్పించిన లోకేష్ ఇప్పుడు దగ్గరుండి ప్రత్యేక విమానంలో తీసుకురావటం కాలచక్రం ఎలా తిరిగిందో మనం అర్థం చేసుకోవాలి. అలా అసలు చంద్రబాబు ఏం మాట్లాడాడో కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఆయన ఈయనకు ఒక పెద్ద కన్సల్టెంట్. ఇప్పుడు మొత్తం ఓట్లు తీసేస్తున్నాడు. 8 లక్షల ఓట్లు తీసేశారు. అదేంటంటే నాకు అర్థం కాలేదు. కడాన నా ఓటు కూడా తీసేస్తారు వీళ్ళు. ఏమనుకుంటున్నాను నడిపేది బీహార్ ఇది కాదు, ఆంధ్రప్రదేశ్. తోక కట్ చేస్తాం తప్ప నీ ఆటోని తోక తిప్పనీయం ఇక్కడ. వెనక తోడుగా బీహార్ ఒక పెద్ద నేరస్తుడు, బంది పోట్లకు నాయకుడు అతను. ఇప్పుడు సైబర్ నేరాలు చేయాలనుకుంటున్నాడు. చూసారా చంద్రబాబు ఎలాగా మాటలు మారుస్తాడు, మాటలు వ్యక్తులను వాడుకుంటాడో వదిలేస్తాడు. ఇది తెలుగు ప్రజలందరికీ తెలిసే ఇప్పుడు దేశ ప్రజలందరికీ కూడా తెలుస్తున్నది. ఏం జరుగుతుందో చూద్దాం.